ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థాంక్స్ దేవుడా. మిస్ అమ్మా, నీకు అసలే దూకుడు ఎక్కువ. నువ్వు అక్కడికి వెళ్ళాక ఆయన మీద ఇలాగే అయిందానికి కాందానికి ఎగిరెగిరి పడకు. మను మీద గెలవడం అంత సులువేం కాదు. నేనే గెలవలేకపోయానంటే అర్థం చేసుకో. మీరు గెలవలేకపోయారంటున్నారు? అసలు మీరెందుకు ఆమెతో పోటీ పడ్డారక్క? అంటే గెలవడం అంటే ఒకసారి మాకు మాటల యుద్ధం జరిగింది, దాని గురించి చెప్తున్నా. ఓ, ఆ మనోహరి నిజ స్వరూపం బయట పెట్టేదాకా నేను నిద్రపోనక్క. పోరి ఎవరితో మాట్లాడుతుంది? పిచ్చిగానే ఏమైనా పట్టిందా ఏంటి? ఏవయ్యో, ఇట్రా 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 అవయ్యా. అక్కడ మన భాగి ఎవరితో మాట్లాడుతుంది? ఏ మనిషి ఏంది ఇట్లా సలబడ్డాడు? ఉన్నావా? ఎవయో ఎవయో? నా కూతురికి కూడా అన్నీ నా పోలికలేనే. చిన్నప్పుడు నేను కూడా ఒక్కడనేగా, నాలో నేనే మాట్లాడుకుంటుండేవాడినని మా అమ్మ చెప్పేది. ఇవి పోలికలు కాదయ్యా, పిచ్చంటారు. నీకు నీ కూతురికి కలిపి పిచ్చి పట్టింది. నేను బయలుదేరుతున్నాను నాన్న. ఆగే పోరి, ఇప్పటిదాకా ఆడ ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కతో. ఏ మాట్లాడద్దా? మాట్లాడద్దో అని ఏవి తెలియనట్టు అడుగుతావేంటే? అసలు అలా ఎలా మాట్లాడతావు? నోటితో. ఇంకెలా మాట్లాడతారు పిన్ని? నువ్వు నీ అర్థం లేని క్వశ్చన్స్ పక్కకు జరుగు పిన్ని. ఏవయ్యో, భాగ్య అలా మాట్లాడుతుంటే నువ్వెంతే దెమ్మ చెక్కలాగా అలా నుంచుండిపోయావు? చిన్నప్పుడు తప్పిపోయిన అక్క మీద ఎంత ప్రేమ లేకపోతే లేని అక్కని తలుచుకుని మాట్లాడుతుంది. నా బంగారు తల్లి. ఏవయ్యో, నేను ఎన్ని రోజులు ఈ పిచ్చోళ్ళ మధ్య ఉన్నానా? వీళ్లతో ఉండి ఉండి నాకు కూడా పిచ్చి పట్టింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.